కాలం లేదు, బాగా ఉంది. ఆటో వస్తుంది కదా, ఆనంద్ ఆటో. ఎక్కించుకొని ఓపెన్ చేసేవాడు. గేట్ అయితే జమ్మని వరకు వచ్చాడు. అక్కడ రమ్మని చెప్పి తమ్ముడిని ఆడని ఆడికైనా మన ఆపరేషన్ అయింది. అనిలో రెండు రోజుల ముందు నుంచి పెట్టాడు, ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాడు. ప్రైజ్ లాట్ బాబు, ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాట్ అండి, ప్రైజ్ లాట్, ప్రైజ్ లాట్, ప్రైజ్ ద లాట్, ప్రైజ్ ద లాట్, ఏ ప్రైజ్ ద లాట్, 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 ప్రైజ్ ద లాట్. కూడి వచ్చిన సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నెమ్మదిని అనుగ్రహించండి, శాంతిని సమాధానం అనుగ్రహించండి, చక్కని మార్గం అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలకు ఏది అవసరమో నీకు తెలుసు. సమస్తము ప్రభా మీరే సమకూర్చమని ప్రార్థిస్తాం. అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం. ఈ స్థలంలో ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. వీళ్ళరా 2023 స్టార్టింగ్లో ఈ విధంగానే ట్రిపుల్ఎస్లో మరి కృతజ్ఞతా కూటమి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అప్పుడు సాక్షి చెప్పారు, మరలా ఈ విధంగా కూటం 2024లో ఏర్పాటు చేసుకుంటాం. అప్పటికి మా ఇద్దరు పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోవాలి, మా కోడళ్ళు కూడా ఇక్కడ ఉండాలి, ఈ ఫోటోలో ఉండాలి అని నేను అనుకున్నాను. అయితే అనుకున్న ప్రకారంగానే ప్రభువారు మే 16, 17 తారీఖుల్లో విజయవాడలో మరి వివాహం జరగడానికి ప్రభువారు కృప చూపించారు. చాలా ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఆ కార్యక్రమం అంతా కూడా, వివాహాలు రెండు కూడా జరిగినాయి. మరి భయంకరమైనట్టుగా ఉండే వీళ్ళప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, ఈ బగబగా మండేటువంటి ఎండలోనే మనం ఉండలేకపోతున్నాం కదా, మరి పొరపాటున మన అవివేకాన్ని బట్టి నరకానికి కానీ వెళ్తే అమ్మ బాబోయ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించిందండి. ప్రియులారా, భయంకరమైనటువంటి అగ్నిలో అరికాల నుంచి నడినెత్తి వరకు మనుషుడు నరకానికి వెళ్ళి కాలుతా ఉంటేనండి, అది ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం ఈ చిన్న ఎండనే మనం ఏం చేయలేకపోతున్నామంటే తట్టుకోలేకపోతున్నాం. మరి ఇటు ప్రయాణంలోనూ అటు ప్రయాణంలోనూ అన్నిటి విషయంలో కూడా ప్రభువారు సహాయం చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అండి రిసెప్షను 16, 17, 18 మానేసి 19వ తారీఖున రిసెప్షన్ ఏర్పాటు చేశాం. రిసెప్షన్ కార్యక్రమంలోనూ కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ అది కూడా చాలా ఆశీర్వాదకరంగా, ప్రభు నామానికి మహిమకరంగా జరిగింది. అందరి బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఇలాగ మామూలుగా కొనసాగిపోతూ ఉంటాం. నా ప్రక్కనే మునుపల్లి అనేటువంటి గ్రామంలో పరిచర్య ఉంది. ఆ పరిచర్య కూడా సక్రమంగా జరుగుతూ ఉంది. ఒకరు ఒక 3 సెంట్ల స్థలం ఇవ్వటం జరిగింది. కొనాదేశం చర్చి కడదామనేటువంటి ఆలోచన నాకు కలిగింది. ఇలాగ ఆలోచన కలుగుతూ ఉన్నటువంటి సమయంలో
ఒకసారి ఆనందబాబు గారును నేను కలిపి ఎక్కడంటే అది ఘాట్ రోడ్ దగ్గర ఎవరది చింతలూరు వెళ్ళాం. ఒక పాస్టర్ గారి భార్య చనిపోయింది. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు నేను చూశాను, గన్నికంలో చర్చి చూశాను. ఆ గన్నికం చర్చి కొద్దిగా తేడాగా కనిపించింది. ఎందుకు ఎలా తేడా కనిపించిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తేనండి, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రక్కన కట్టుకున్నటువంటి ఇల్లు అమ్మేశారు, ఆ చర్చి కూడా అమ్మేస్తారట అని చెప్పేసి అని నాకు తెలిసినప్పుడు ఎందుకు నాకు ఆ చర్చి తీసుకోవాలనిపించిందంటే, రీలరా అటు చోడవరానికి కానీ ఇటు నర్సీపట్నానికి కానీ కనీసం ఒక చర్చి సేవకుడు లేనటువంటి 50 సంవత్సరాల క్రిందట లేనప్పుడు అక్కడ చర్చి ఏర్పాటు చేయబడింది. ఒక మంచి గొప్ప దైవజనుడు ఆ సంఘాన్ని ఆ చర్చిని స్థాపించాడు. అప్పుడు అటువంటి చర్చిలో ఆ చర్చి వదిలేయటం పోవటం అనేది నాకు చాలా కష్టం అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఏది ఏమైనా సరే ఆయన గారికి వదిలేస్తే ఆ చర్చి మనం తీసుకోవాలి అని చెప్పేసి అనిపించండి. మొత్తానికి అడగమని చెప్పేసి ఆ భారం కూడా ఎవరికి పెట్టానంటే ఆనందబాబు గారి మీదే పెట్టాను. ఎందుకంటే ఆ చర్చి అమ్మేసినటువంటి ఆయన మాకు బంధువైనా ఒక మాట అన్నాడు. ఆ మాటను బట్టి సొంతానికి నేను ఏం చేయలేదంటే అతనితో నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరికైనా చెప్పు కానీ గుర్తింపేట వ్యవహారానికి మాత్రం చెప్పుకో అన్నాడట. నాకెందుకు చెప్పొద్దు అన్నాడు అని అంటే, నాకు కానీ విషయం తెలిసిందంటేనండి, మరి ఎలా ఉంటుందంటే సీరియస్గానే ఉంటుంది మ్యాటరు. మరి ఎందుకంటే ఆ చర్చికి కానీ అక్కడ ఉన్నటువంటి పరిచర్యకి కానీ నేను కూడా చాలా సహకరించానంటే. ఒకప్పుడు నేను రామగతంలో ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాడిని. వడ్డీ వ్యాపారం చేసిన సంగతి మీ అందరికీ బాగా తెలుసు. 800 ఇచ్చి 1000 రూపాయలు కట్టించుకుంటాం. అయితే ఈ పాస్టర్ గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరేనండి, వడ్డీ లేకుండానే మీరు డబ్బులు కట్టండి, నాకు వడ్డీతో పని లేదు, డబ్బులు మాత్రం మామూలుగా కట్టండి అని చెప్పేసి అని నేనేం చేసేవాడిని అంటేనండి, అతనికి చెప్పి అతనికి అవసరాల్లో ఏం చేసేవాడంటే ఆదుకునేవాడు. అంత మాత్రమే కాదు, చర్చి కట్టేటప్పుడు కూడా చాలా మరి ఇవన్నీ నేను అడుగుతాననే భయంతో ఏం చేసేటంటే ఆయన చెప్పొద్దు అని చెప్పేసి అన్నాడు. నేను మాట్లాడితే నాకు చెప్పడేమో అని చెప్పేసి ఆనందబాబు గారికి అప్పగించి మొత్తానికండి అది 4 లక్షలకి సెంటున్నర భూమి ఉంటుంది. 4 లక్షలకి దాన్ని తీసుకోవటం జరిగింది. 1 లక్ష రూపాయలేమో రిజిస్ట్రేషన్కి ఖర్చు అయింది. మొత్తం 5 లక్షలు. ఇంకా తిండి గుడుపులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో వెళ్తుంది. దగ్గర 5-5.25 వరకు అయింది. ఆ చర్చి తీసుకోవటం జరిగింది. మరి ఆ విషయంలోనూ కూడా ప్రభువు చాలా సహాయం చేశారు. నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ పరిచర్య కోసం ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, ఆ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా చివరగా మరో మాట ఏంటంటే, ప్రియులారా, మా 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం జరిగింది. మరి పెళ్ళి అయిన వెంటనే 2 కోడళ్ళు కూడా నీళ్ళు పోసుకోవటం. మొన్న నెల 22వ తారీఖున మా ప్రకాష్ని అలాగే అతని భార్యను ప్రభు ప్రేమించి చక్కటి అమ్మాయిని ఇచ్చాడు. అందుని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ప్రియులారా, నేను చివరిగా ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి వారు బాబు కూర్చోనైనా ఆయన కూర్చోబెట్టండి. ఇక్కడ బాబు నువ్వే, ఆయన పేరేంటి? నాన్న కూర్చో డాడీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ కార్యక్రమం మామూలుగా అయితేనండి ఒక చర్చిలో ఏర్పాటు చేసుకున్న పెద్ద ఇది నష్టమేమీ లేదు. ప్రభు మీరు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు, అక్కడ ఏర్పాటు చేయాలి కదా అని ప్రభు ఏమి అడగడు. అయితే ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి మన కృతజ్ఞత అవుతుంది, రెండోది ఈ గ్రామానికి సువార్త అందించాలి అనేటువంటి
ఒక మనస్సుతో నేను ఏం చేశానంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు నేనంటేనండి ఒకసారి చూడడానికి వచ్చాం కదండి చిట్టుబాబు గారు, జనవరిలో ఒకసారి చూడడానికి వచ్చాం. వచ్చినప్పుడు ఈ రూట్ లేదండి, ఎలాగ రూట్ ఉండేది. ఈ రూట్లో ఎలా వస్తేనండి చాలా హ్యాపీగా బాగా బ్రహ్మాండంగా ఉండేది. ఇలాగ వచ్చాం. అయితే అప్పుడు 6వ తారీఖున అనుకున్నాం, ఎప్పుడండి ఫిబ్రవరి 6 అనుకున్నాం కదండి, ఫిబ్రవరి 6 అనుకున్నాం. ఆ 6ని జరిగిపోతానండి రూట్ బాగానే ఉంది. 6 కాకుండా ఎప్పుడైతే మార్చి 8వ తారీఖు మార్చామో మనం రూట్ మారామో, ఇక్కడ వాళ్ళు కూడా రూటు మార్చేశారు. ఈ రూట్ మార్చేయటం వల్ల ఈ ఇబ్బంది అయినా కష్టమైనా సరే నేను మాత్రం బాధపడినాను. ఎందుకంటే మాది అసలూరు అండి కాకినాడ నుంచి నేను బుచ్చింపేట వచ్చినప్పుడు అండి మా ఫ్రెండ్స్ అందరూ, మా ఇంటి పక్కల వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఎలా చూసేవారు తెలుసండి, ఇర్రిబాగులోడు చూస్తారు కదా, అలాగే ఇర్రిబాగులోడు చూస్తారు కదండి, ఇర్రిబాగులోడు చూసినట్టుగా చూసేవారు. ఎందుకంటే నువ్వు సేవే చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు కదా అని ఒకడు పోనీ ఊళ్ళో చేయలేదు అనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ప్రవక్త తన సొంత గ్రామంలో ఘనతనందుడు అని చెప్పేసి రాస్తుంది. కొన్ని ఇక్కడ చేయకపోతే పక్కన పిఠాపురం ఉంది ఏంటండి, ఆ పక్కనేమో చాలా ఉన్నాయి గ్రామాలు, ఆ చుట్టుపక్కల ఉన్నాయి, అవి అక్కడ చేయొచ్చు కదా అని చెప్పేసి అనేవారు. నేను ఏ భావంతో ఇక్కడికి వచ్చానంటే, నేను ఎక్కడ సేవ చేసినా సరే సేవకుడు అనే వ్యక్తి ఆ గ్రామంలో ఉండకూడదు, సేవకుడు అనేటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఉండకూడదు. నేను వచ్చేసరికంటే బుచ్చింపేటలో సేవకుడు అనేటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఒక ఆయన ఉండేవాడట, ఆయన కూడా ఈ ఆటిపోట్లు తట్టుకోలేక బయటకు పోయాడు. అప్పుడు ఇక్కడ ఉండేవారు కానీ ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు సేవకుడు లేడు అని చెప్పేసి అక్కడ నన్ను ఏం చేశారంటే ఆశీర్వాదం పాస్ గారు తీసుకొచ్చి అక్కడ పడేశారు. అప్పటి నుంచి అప్పటికి మా పిల్లలు లేరండి. మేము రామకత్వంలో ఉంటూ ఇక్కడికి పరిచర్య కోసం ఏం చేస్తుండే వాళ్ళం అంటే తిరిగాం. అప్పటికి మా రోడ్లు ఎలా ఉండేవి తెలుసండి, భయంకరమైనటువంటి రోడ్లు. బస్సు సదుపాయాలు ఏమైనా ఉండేయా అని చెప్పేసి అంటేనండి, ఉదయం ఒక బస్సు, రాజుగారి బస్సు, ఆర్టీసీ బస్సు కాదండి, రాజుగారి బస్సు, ఉదయం ఒక బస్సు, ఉదయం బస్సును, మార్నింగ్ షో ఒక బస్సును, మ్యాట్నీకి ఒక బస్సును, ఫస్ట్ షోకి ఒక బస్సును, సెకండ్ షోకి ఒక బస్సు ఉండేది. ఈ షోల్ని మెయింటైన్ చేస్తుండేవాడు ఆయన. మేము ఎక్కడికి వచ్చినా సరేనండి సరిగ్గా ఆ టైం కనిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చినా అక్కడికి వచ్చి మేము ఆ విధంగా ఇక్కడికి వస్తుండేవాళ్ళం. అయితే అప్పటికైనా బళ్ళు ఉన్నాయంటేనండి, బళ్ళు లేవండి. నాకు సైకిల్ ఉండేది, ఆ సైకిల్ మీదే ఆ రాళ్ళమ్మట ఏం చేస్తుండేవాళ్ళు అంటే తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఇందాక కొన్నేళ్ళు గారు సేవ చేశారు కదండి, అక్కడ పరిచర్య మొదట నేనే చేసేవాడిని. ఆ పరిచర్యకి ఎలాగెళ్ళేవాళ్ళు తెలుసండి, ఓ డ్రమ్ము, ఒక యాపిల్ పేరు, 2 హారాల్లో కట్టుకొని సొలొమోను నేను బాగా సేవ చేసేవాడిని. ఆ తర్వాత ఎవరు రోకళ్ళ వరప్రసాద్ గారు పాపం అయినప్పుడు ఇదైపోయాడు. కానీ అప్పుడు మేము ఇవన్నీ పట్టుకొని ఎలా పట్టుకొని వెళ్ళేవాళ్ళం తెలుసండి, ఒక కర్ర తీసుకొని, పొడవ కర్ర, చేతి కర్ర, పెద్ద పొడవ తీసుకొని ఆ కర్రకి మా బైబిల్ బ్యాగులతో సహా, ఈ యాపిల్ పేరుతో సహా కర్రకి తగిలించేసి అటు ఎవరేమో అయినా వెనకాతలు నేను వేసుకొని పోతుండే. సొలొమోన్ అయితేనంటే వెనకాతలు ఆయనను ఎదర నేను ఇలా మోసుకొని వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన, ఆరలు కట్టి అవి కట్టి ప్రార్థన స్టార్ట్ చేద్దాం అనుభూతాడికండి. ప్రార్థన అంతసేపు కరెంట్ ఉండేదండి. ప్రార్థన అయిపోయిన తర్వాత అండి ఆ పాటలు మొదలెడదాం అనుభూతాడికండి ఈయనే కరెంట్ తీసిస్తున్నాడు. ఏంటంటే ఈ కొర్నేలియా అనే అదే కేదారి సత్యబాబు అనేటువంటి ఈయనే అక్కడికి వెళ్ళండి జంపర్ తప్పించేస్తున్నాడు. ఏమనుకునేవాళ్ళు అమాయకంగాను తేలిగ్గాను కండిపోయి ఉంటుంది, వస్తుంది, ఒక పాట 2 పాటలు పాడిన తర్వాత వస్తుంది అని చెప్పేసి మామూలుగా పాడినా ఎంత పాడినా వచ్చేది కాదండి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ పరిచర్య, ఈ విధమైనటువంటి పరిచర్య చేశాం.
ప్రియులారా గమనించండి, దీనికి అంతటికే మూల కారణం ఒకటే. ఏమిటంటేనండి, ప్రజలు నశించిపోకూడదు. టౌన్ వాళ్ళకి సువార్త అందుతుందండి, అందట్లేదా చెప్పండి? అందుతుంది. నేను బుచ్చింపేట వచ్చేసరికి నర్సీపట్నంలో 31 చర్చీలు ఉండేవండి. ఇప్పుడు 31 చర్చీలు కాస్త ఇప్పుడు ఎన్ని అయినాయి తెలుసండి? 72 చర్చీలు అయినాయి. పేటకు చర్చి ఉంది. కానీ పిల్లరా, ఈ నశించిపోతున్నటువంటి అమాయకంగా నశించిపోతున్నటువంటి సువార్త అందకుండా త్రాగుడులోను, వ్యభిచారములోను, దొంగతనములోను నశించిపోతున్నటువంటి ప్రజలకు ఎవరైనా సువార్త చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత పరిశీలన చేస్తే నాకు ఇద్దరు పాస్టర్ గారు కనిపించారు. నర్సీపట్నం అంతా ఎదిగితేనే ఒక పాస్టర్ గారేమో జే ఆశీర్వాదం గారు. ఆయన వాళ్ళ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని ఏంటండి, ఇగో పలానూరు పోదాం అని చెప్పేసారంటే అందరూ కలిసి బస్సు మీద వెళ్ళిపోవడమే. అప్పటికి ఆయనకి కూడా బండి లేదండి, పెద్ద బండి ఏమీ లేదండి. ఇప్పుడంటే వ్యాన్లు వచ్చాయి, కానీ అప్పుడు మాత్రం వ్యాన్లో ఏమీ లేవు. వెళ్ళిపోయి శివాజీ. నెక్స్ట్ ఇంకో పాస్టర్ గారు ఎవరో తెలుసండి, జి సుందర్రావు గారు. ఆయన మాత్రమే ఊళ్ళమ్మడి తిరిగి సువార్త చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం అండి ఒక 20-30 మంది విశ్వాసులు పోగేసుకొని, లేకపోతే కొంతమంది విశ్వాసులు పోగేసుకొని వాళ్ళ మీద వచ్చినటువంటి దశం భాగాలు తినేసి బతికెత్తుంటేవారు తప్పండి బయటికి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్తాం అనేటువంటి భారం కలిగినటువంటి వారు ఎవరు లేరు. అయితే కాలక్రమంగా ఇలాగా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం ఇలాగా అయితే బాగోదు, కొద్దిగా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, తెలివితేటలు పెంచుకోవాలి అని చెప్పేసి అని ఆయన ఏమన్నాడంటే, వారానికి ఒకసారి మనం ఒక దగ్గర కూర్చుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎం సామీల్ గారు ధ్యానం చేద్దాం అని చెప్పేసారంటే అలాగే అనుకున్నాం. నేను భోజనం పెడతాను, అందరికీ భోజనం పెడతాను, రండి మీరు అందరూను అని చెప్పేసానండి. నేను, ఆయన, ఎండపల్లి కిషోరు, నాత్వర ఎమ్మో, విజయపాలు, తర్వాత అండి పండు గోలి రాజారావు గారు, వీళ్ళందరూ కలిసి అండి ఒక దగ్గర కూర్చునేవారు. కూర్చుంటే ఈ సామ్యూల్ గారు వరుస సరిగా ఉంటారు. సామ్యూల్ గారు వరుస సరిగా నిదానంగా వెళ్తాం. ఒకవేళ ఎవరైనా ఈయన మాట్లాడుతుండగా పక్కకి ఎవరైనా చూశారనుకోండి, వెంటనే గసిరి పారేస్తాడనమాట. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వాక్యం వినాలి కదా అని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా ఆయన ప్రశ్న వేసాడు అనుకోండి, తెలిస్తే తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఒకవేళ తెలియంది ఈ ప్రశ్నకు జవాబు కాని ఏది తెలిసినా సరే చెప్పినా ఒక సహించేవాడు కానండి, చెప్పకుండా నోరు మూసుకుని ఊరుకుంటే సహించేవాడు కాదండి. వెంటనే సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన అడిగేవాడు. అడిగితే ప్రియులారా, నేను ఏదో సమాధానం చెప్తుండేవాడిని, తెలుసో తెలియకో మొత్తానికి ఏదో సమాధానం చెప్తుండేవాడిని. చెబితే బాగుంది. కొంతమంది ఈ చెప్పకుండా అలా ఉండేసరికి వాళ్ళనేమో కొద్దిగా చెప్పాలి, బైబిల్ చదవాలి, అలాగే అలాగే చెప్పేసి క్లాస్ తీసుకునేసరికి వాళ్ళు ఫీల్ అయ్యి సాగపాలి. ఇంకా చివరికి మిగిలిపోయింది ఎవరంటే నేను ఒక్కడనే మిగిలిపోయాను. అప్పుడు నేను చెప్పాను, మన ఇద్దరమే కలిసి ఏం చేస్తాము, లేదు నువ్వు ఒక్కడ వచ్చినా పర్లేదు, మన ఇద్దరం కూర్చుందాం. అలా చాలాసార్లు కలిసిన తర్వాత మొత్తానికి మాకు కూడా ప్రాణవిసికి ఏం చేసాం తెలుసండి, మానేసిన తర్వాత అండి అప్పుడు వరప్రసాద్ గారు ఏం చేశారు తెలుసండి, నీలంపేట సిహెచ్ అజరయ్య గారు ఇలాగా వారానికి కాదు, నెలకి సెకండ్ సాటర్డే ఒక రోజు కూర్చొని ప్రార్థన చేద్దామని చెప్పేసాను. ఇదేదో బాగుంది, సహవాసం చేద్దామని చెప్పేసి ఏం చేసేవాళ్ళు అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆయనేమో ఉద్యోగం చేసుకునేవాడు, మేము మాత్రం ఉదయం 4-5 కూర్చునేవాళ్ళు. నేనును, వరప్రసాద్ గారును, ఆనంద్ బాబును, ఎప్పటికి ఈయన పాస్టర్ గారు కాలేదు కానీ ఈయనను, తర్వాత బండి జానుబాబు, ఇంకొక ఆయన ఎవరు దావీదు, తర్వాత సొలొమోను ఉన్నాడు. మేమందరం వచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసండి, ఉదయం సాయంకాలం వరకు ప్రార్థన చేసాం. మధ్యం భోజనం పెడతారండి, మాకు ఛార్జీకి 10 రూపాయలు ఇచ్చేవారు. ఛార్జీకి 10 రూపాయలే ఇచ్చేవాడు. ఏదైనా సరే సహవాసంగా మనం కూర్చుంటున్నాము, ప్రార్థన చేసుకోవడానికి బాగుందని చెప్పేసి అంటే
ఆయనకి కూడా ఏమైందో తెలుసో మరి ఏమైందో తెలియదు, కానీ ఆయన కూడా రావద్దు, ఆయన కూడా మొత్తానికి రావద్దని తర్వాత ఎలాగా చెప్పేసి ఆలోచన చేసినప్పుడు అండి, అప్పుడు మనమే తెగించామన్నమాట. మనం కూర్చుంటాం, ఒక నెల మీ దగ్గర పెట్టుకోండి, ఒక నెల నా దగ్గర పెట్టుకోండి, ఇలాగ తిరుగుతుంది. 6 నెలలకో 7 నెలలకో ఒక దగ్గరికి వస్తుంది కాబట్టి ఒక 5 భోజనం పెట్టడంలో పెద్ద సమస్య ఏం కాదు అని చెప్పేసి అని అలాగా ఏం చేసామంటే ఈ త్రిబులస్ అనేది ప్రారంభం చేయటం జరిగిందండి. ప్రియులారా, ఇది ప్రారంభం చేసిన తర్వాత ఈ మధ్యలోని చాలామంది బయట లోపలికి వచ్చారు. అందులోని ఎన్నో స్టీఫెన్స్ అన్న ఒక ఆయన, ఈయనకేమో కొద్దిగా ఉద్రేకపరుడు, చేచి నెలకోసారి బాగోలేదు, చల్లారిపోతున్నాం, వారానికి ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసాను. ఓకే అలాగే అని చెప్పేసి అని మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాను. అలాగే చెప్పేసి అందరూ ఓకే అన్నారు. వారానికి ఒకసారి ప్రతి మంగళవారం ఏం చేసేవాళ్ళు అంటే కూర్చోవడం ప్రారంభం చేశాం. మేమందరము ప్రారంభించి మేమందరం బాగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ రాడమనిషి ఎవరైతే వారానికి ఒకసారి పెడదామన్నటువంటి ఆయన ఉన్నాడో ఆయనే రాడమనిషి. మాస్టర్ గారు మీరే చెప్పారు, మీరే రాలేదంటే నాకు అక్కడ పని ఉంది, ఎక్కడ పని ఉంది, అలాగండి ఎలాగండి అని చెప్పేసి అనుకొని ఇంకా ఆయన మొత్తానికి పూర్తిగా అప్పుడు ఎగ్గొడిచాడు. మొత్తానికి ఏది ఏమైనా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యలోని ఇంకొక విషయం దూరింది. అదేంటంటే పాస్టర్ గారికి మనం ఏమైనా సహకరిద్దాం, ఎలా సహకరిస్తే బాగుంటుంది అని చెప్పేసారంటేనండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారానికి ఒక 30 రూపాయలు తీసి పక్కనే పెడదాం. ఎవరైనా అవసరాన్ని బట్టి ఆ విషయాలు వాడుకోవచ్చు, ఆ డబ్బుల్ని వాడుకోవచ్చు. కాబట్టి అలా చేద్దామని చెప్పేసి అంటేనండి అలాగ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తాం. ఈ లోపల అసలు దీనికి ప్రారంభం ఏమిటంటేనండి, ఇప్పుడు వరప్రసాద్ అయ్య గారు ఉన్నారు కదా, వరప్రసాద్ అయ్య గారికి ఆయనకి 2 కూతుర్లు పుట్టారు. పెద్ద ఆవిడ ఇప్పుడు ఉంది, చిన్నమ్మాయి బాగోలేదని చెప్పేసి అని హాస్పిటల్కి తీసుకెళ్తానండి. హాస్పిటల్లో అంతా అయిపోయిన తర్వాత డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత అండి ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినటువంటి ఆ అమ్మాయిని తీసుకురావాలంటే ఆటో కట్టించాలి, లేకపోతే అంబులెన్స్ పెట్టించాలి. ఆటో కట్టించడానికి అంబులెన్స్ పెట్టడానికి డబ్బులు లేవు. ఏం చేస్తున్నారు పాస్టర్ గారు అని చెప్పేసి అంటే అప్పటికి ఏ ఫోన్లు, ఈ పెద్ద ఫోన్లు కాదండి, ఎంత పెద్ద ఫోన్లు ఉండేవి కదా, ఇంత ఫోన్లు, చిన్న ఫోన్లు, కీప్యాడ్ ఫోన్ వస్తే ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే ఏమి లేదంటే మేము ఆటోలు తీసుకొచ్చాము. నేను అనుకున్నానండి ఆటో కట్టించారేమో అనుకున్నాను. అమ్మాయి చిన్న అమ్మాయి ఇంటికి వద్దుంది, అమ్మాయి భుజం మీద వేసుకొని మామూలుగా బాగోలేదు నిద్రపోతుంది అన్నట్టుగా తీసుకొచ్చింది. నేను అప్పటికి ఎక్కడున్నానంటే శనివారం మెట్ట మీద చర్చి దగ్గర నేనున్నాను. తీసుకొచ్చిన ఆ పరిస్థితి చూస్తేనండి నాకు ఒక్కసారి నా గుండె బద్దలైందనమాట. ఆ పరిస్థితిని చూస్తేనండి గుండె బద్దలైంది. అయ్య బాబోయ్, డబ్బులు లేక మామూలుగా నిద్రపోతుంది అన్నట్టుగా అబద్ధం లాగా ఏం చేశారంటే తీసుకొచ్చారు. అమ్మాయి ఎంత పని అయింది అంటే, ఎందుకు పాస్టర్ గారు ఎలా తీసుకొచ్చారంటే డబ్బులు లేవన్నారు. మరి డబ్బులు లేకపోతే ఇప్పుడు సర్వత కార్యక్రమం అంతా ఎలాగా అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు ఏం చేసామంటే నేను అడిగాను కొంతమంది పాస్టర్ గారిని, ఇలాగ ఉంది పరిస్థితి, మీరు ఏమైనా చెయ్యండి అని చెప్పేసారంటే అప్పట్లో నేను 200 అంటే 200 నా జేబులు ఉంటే 200 పెట్టాను. మిగతా వాళ్ళు 50-100 ఇస్తారంటే ఆ డబ్బులతో ఏం చేసామంటే ఆ సమాధి కార్యక్రమం అంతా కూడా చేయటం అనేది జరిగింది. వీళ్ళారా దీన్ని నేను బేస్ చేసుకొని ఏం చేశానంటే ఈ డబ్బులు విషయంలో ఈ విధంగా అది మధ్యలోకి వచ్చింది. వీళ్ళారా గమనించండి, సేవకులు ఈ విధమైనటువంటి పరిచర్య, కష్టంతో కూడినటువంటి పరిచర్య, ఇబ్బందితో కూడిన పరిచర్య, ప్రాణాపాయముతో కూడినటువంటి పరిచర్య చేయడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే వీళ్ళారా గమనించండి, ప్రభు వాక్యం చెప్తుంది కదా,
ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట నాకు ఇష్టము లేదు. ప్రభువుకి ఇష్టం లేదంటే మనకి కూడా ఇష్టం లేదు. ప్రభువుకి ఇష్టం లేదంటే మనకి కూడా ఇష్టం అండి అయ్యగారు, మనకి ఇష్టం లేదు. కనుక నశించిపోతున్నటువంటి వారి కొరకు మనం కష్టపడాలి. అది సమస్య అయినా, వేదైనా, వర్షమైనా, ఎండైనా, చలైనా, ఏ విధమైన భయంకరమైన పరిస్థితి అయినా సరే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ఏమవ్వాలంటేనండి పాటు పడాలి. కనుక గ్రామస్తులైనటువంటి వారు కూడా గమనించండి. అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసామంటేనండి, మీకు సువార్త చెప్పాలి, దేవుని గూర్చినటువంటి అవగాహన మీకు రావాలి, దేవుణ్ణి మీరు తెలుసుకోవాలనేటువంటి భావంతో మీ అందరికీ సువార్త చెప్పడం అనేది జరిగింది. కనుక దేవుణ్ణి నమ్ముకోండి. ఇంతవరకు ప్రియులారా గమనించండి, ఆలోచించండి. మీకో దేవుడు, మాకో దేవుడు ఉన్నాడండి. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా గమనించండి, లోకంలో చాలా రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. పట్నం వాళ్ళని, పల్లెటూరు వాళ్ళని, కొండోళ్ళని అలాగని ఇలాగని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రియులారా, ఈ విధమైనటువంటి వేరియేషన్ అనేది అసలు బైబిల్లో ఏమాత్రము కూడా లేనే బాబు. ఉందంట, బైబిల్లోని ఉందండి, బైబిల్లో లేదండి. మనం అందరము కూడా నుండి ఒక తండ్రి పిల్లలం. మనం అందరం ఎవరమండి చెప్పండి? మన ఒక తండ్రి పిల్లలుగానండి మనం. హల్లెలూయా. లేదండి మేము మా తండ్రి వేరు, మీ తండ్రి వేరు అంటారా? బైబిల్ ప్రకారం అయితేనండి ప్రభు అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆదాముని అవ్వను సృష్టించాడు. వీరిద్దరి ద్వారా సకల జాతి మనుషులను కూడా ఏం చేశారండి చెప్పండి? సకల జాతి మనుషులు కూడా వీరిద్దరి ద్వారా బయటికి వచ్చారు. అంటే అర్థమేంటి? అమెరికా ఓడిని అక్కడి నుంచే వచ్చాడు, ఇండియా ఓడు అక్కడి నుంచే వచ్చాడు, కొండల్లో ఉన్నటువంటి వాడు అక్కడి నుంచే చెప్పండి ఆదాము అవ్వలో నుంచే వచ్చారు. ఏంటండి టౌన్లో ఉన్నటువంటి వాడు కూడా మనం అనుకున్నట్టుగా గొప్ప కులం వాడు ఉన్నాడు కదండి, ఆడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసండి? అక్కడే నుంచి వచ్చాడు. మనము కూడా ఎక్కడి నుంచి వచ్చామండి? అక్కడి నుంచే వచ్చాం. మనందరికీ కూడా దేవుడు చెప్పండి చిట్టుగా చెప్తాడు, మనందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్కడైనటువంటి దేవుడిని మనం అంగీకరించగలిగితే మన జీవితం మారుతుందండి. మన జీవితం చెప్పండి, మన జీవితాలు మారుతాయి, మన పిల్లల యొక్క భవిష్యత్తు మారుతుంది, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. కనుక మీరందరూ కూడా ప్రభువుని అంగీకరించాలని చివరిగా ఒక మాట చెప్తాను. వీళ్ళారు ఏంటంటే, ఈ వారం నుంచి అండి పాస్టర్ గారిని మీ ఊరు రమ్మని చెప్పండి. పాస్టర్ గారిని మీ ఊరు రమ్మని చెప్పండి. పాస్టర్ గారికి నీరసం అయితేనండి వాళ్ళ అబ్బాయి వస్తాడు, ప్రేమ్ కుమార్. ఓకేనా? హల్లెలూయా. ఇంత చక్కటి ఈ పిల్లలు చూస్తుంటేనండి నాకు మనస్సు ఏమవుతుందో తెలుసండి? నాకు మనసు అయితే ఉప్పొంగుతుంది. ఇంత చక్కటి పిల్లలు, ఈ పిల్లలకి సండే స్కూల్ చెప్పండి, వచ్చినటువంటి పెద్దవాళ్ళకి 2 మాటలు చెప్పండి. వీళ్ళందరూ రక్షించబడితే ఏంటంటే వీళ్ళందరూ నీ వెనకాతల అన్నయ్య 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 అనుకొని వెనకాతలు తిరుగుతుంటారండి. ఎంత బాగుంటుంది చెప్పండి? ఎంత చక్కగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది ఏంటంటే. కనుక ప్రియులారా, మీరు పాస్టర్ గారు వారానికి వస్తారు, మీరు మాత్రం అండి చక్కగా మీరు టెంట్ వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కడో బరకం వేయండి, ప్రతిరోజు సాయంకాలం ఎక్కడో బరకం, బాబు చిట్టుబాబు ఎక్కడో బరకం వేయండి. బరకం వేసి మీకు ఎంత చేతనైతే అంత ఒక చిన్న పాట పాడండి. ఏంటండి దేవుని వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళు పిల్లలు ఉన్నారు ఇక్కడ, పిల్లలతో చదివించండి. మీకు తెలిసినో తెలియకో తెలుసో ఏదో విధంగా ఎలాగైనా సరే పర్లేదు, ప్రార్థన చెయ్యండి. ఏంటండి ఎవరైనా రాలేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనకు రమ్మని చెప్పేసి ఒక్క మాట ప్రేమతో ఒక మాట
చెప్పండి. ఎలాగ మీరు చేయగలిగితేనండి ప్రభు యొక్క ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ గ్రామం ఆశీర్వదించబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ నా సమయాన్ని ముగిస్తున్నాను. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ హల్లెలూయా. మాట వినవలసిందే. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట వినవలసిందే. ఎప్పుడు అనుగ్రహిస్తాడో అప్పుడు వరకు మనం ఎదురు చూసి ప్రార్థన చేయవలసిందే. కనుక ఆ పొరపాటు నేను చేశాను, దేవుడు క్షమించాలని కోరుతున్నాను. కూడి వచ్చిన సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన సేవకురాలైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గ్రామానికి కూడా, ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు అడుగుపెట్టిన తర్వాత అద్భుతంగా మరలా నా గ్రామం ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఆనంద్ కుమార్ గారికి ప్రభు పేట నేను వందనాలు చెల్లి బ్రతుకు దినములో నేను పొగడిన చాలు నా గుండె గుడిలో నేనున్నా లేకున్నా నా స్థితిగతిలే మారి నేనున్నా లేకున్నా నా స్థితిగతిలే మారి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగడిన చాలు నా గుండె గుడిలో స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగడిన చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా ప్రేమ కురపోల్లో దర్శనం చూసింది. కొత్తపట్నంలో నన్ను దేవుడు చూపించాడు. కురపోల్లో ఉన్న ఆవిడికి కొత్తపట్నంలో నేను పరిచర్య చేస్తున్నట్లుగా, మోకరించినట్లుగా, అక్కడ పరిచర్య ప్రారంభించినట్లుగా నా సేవకుడు ఉన్నాడు వెళ్ళు అని ఒక స్వరం విని మొట్టమొదటి విశ్వాసి మన జయరాజు గారు తన భార్య చూడొద్దు. పిల్లలు మా సుతుల మీద ఆసీనుడివి, మా సుతులకి పాత్రుడివి, మా ఆరాధనకి యువకుడివి, నమ్మదగిన వాడు తండ్రి. కూడి వచ్చిన సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు అడుగుపెట్టిన తర్వాత మరి గత సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడి ఈ సంవత్సరం కూడా దేవుడు 136వ కీర్తన చదువుకున్నట్లుగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము కూడా ఉంచాడు దేవుడు. నిజంగా మరి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ అనాలా. మంచిది. కూడా దేవాతి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన దేవుడు హాయ్ హాయ్ చూడండి రా మీదకి హాయ్ ఎలా రా
ఎందుకు వాళ్ళు అటు రివర్స్ తిరుగుతాయినది ఇక్కడ కూర్చోాలిగా పాస్ పెట్టండి బాబు పెట్టండి అదేలేదండి లేటెస్ట్ టెక్నాలజీని మనం దట్ వాటర్ ప్యాకెట్ టర్న్స్ ఇంటూ బటర్ మిల్క్ ప్యాకెట్ ఇప్పుడు వేయాలి జీవమన